40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. కార్పొరేట్ బిజినెస్ల అలవాటు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు. సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉండి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పరిస్థితి చంద్రశేఖరరావు గారు. మన 2 రాష్ట్రాల్లో ప్రస్తుతం కనబడుతున్నది ఇది. కానీ వీళ్ళెవ్వరూ సాధించలేనిది పూర్తి వెనుకబడినటువంటి రాష్ట్రం, దారుణమైన పరిస్థితులు ఉన్న రాష్ట్రం, వలసలు తప్ప బ్రతుకులేని రాష్ట్రం, మతహింస ఉండే రాష్ట్రం, రౌడీయిజం తప్ప బ్రతుకు తెరువు లేని రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కేవలం 9 ఏళ్లలో, 9 కూడా కాదనుకుంటా, 7-8 ఏళ్ళే అనుకుంటా, ఎలాగా లోటు బడ్జెట్ రాష్ట్రం నుంచి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా వెళ్ళింది. అది కూడా రూపాయి కాదు, 2 కాదు, ఏకంగా 74,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఎట్లా వెళ్ళింది. ఓ పక్కన అక్కడ సంక్షేమం తగ్గిందా? లేదు. ఫ్రీగా ఇళ్ళు ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఇస్తున్నారు. మరొక వైపున రోడ్లు వేస్తున్నారు, మౌలిక వస్తువులు కడుతున్నారు, బోలెడని చేస్తున్నారు. అలాగే టెంపుల్ టూరిజం లాంటి వాటితో వారణాసి, అయోధ్య లాంటి సక్సెస్ అవడంతో విపరీతమైన ఇన్కమ్ వస్తుంది. ఇవన్నిటి మధ్యన సర్ప్లస్ బడ్జెట్ కేవలం 8 ఏళ్లలో సాధించగలిగారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల కాలేదు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారి వల్ల కాలేదు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల కావట్లేదు. లోటు బడ్జెట్లే మిగులుతున్నాయి. కానీ అక్కడ ఎలా సాధ్యమైంది? ఇదే $1 మిలియన్ ప్రశ్న.